లాస్ట్ ఇయర్ మహారాజా, ఈ ఏడాది సర్ మేడం రెండిటికి రెండు బ్లాక్ బస్టర్స్. దీంతో విజయ్ సేతుపతి డేట్స్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కాలీవుడ్ మాక్సిమం ప్రాజెక్ట్స్ కు అతనే కావాలి అంటున్నారు దర్శకులు. కానీ సేతుపతి మాత్రం ఆచి తూచి తన డేట్స్ లాక్ చేస్తున్నాడు. కోలీవుడ్ లో సర్ మేడం తో హిట్ కొట్టిన సేతుపతి టాలీవుడ్ వరకు వచ్చి ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయితే సేతుపతి కోలీవుడ్ వెళితే అక్కడ చాలా ప్రాజెక్ట్స్ అతని కోసం వెయిట్ చేస్తున్నాయి. అందులో మణిరత్నం మూవీ కూడా ఉంది. నెల్సన్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తోన్న జైలర్ సీక్వెల్ లోను ఒక కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని అడుగుతున్నారు. అలాగే కంగువతో భారీ డిజాస్టర్ ను చూసిన శంఖం శివ కూడా ఇప్పుడు సేతుపతి డేట్స్ ఇస్తే కంబ్యాక్ ఇస్తానంటున్నాడు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ న్యూ మూవీలోను విజయ్ సేతుపతి కోసం ఒక రోల్ రాసి పెట్టాడు డైరెక్టర్. మొత్తంగా కోలీవుడ్ లో సేతుపతి డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. కూలీ తీసిన తర్వాత లోకేష్ కనగరాజ్ పని అయిపోయిందని, ఆయన చేయాల్సిన చాలా చిత్రాలు క్యాన్సిల్ అయ్యాయని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే లోకేష్ తన పనిలో తానున్నాడు. ఓ స్టార్ హీరో కోసం కథను రెడీ చేస్తున్నాడు. ఆయన ఓకే అంటే సినిమా కూడా తెరకెక్కిస్తాడు. అంతా ఒక వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తోంది. ఈ లోపు వచ్చిన రూమర్స్ అన్ని కూడా కామెడీగా మారుతాయి. లోకేష్ కనగరాజ్ కెరీర్ ను కూలీకి ముందు ఆ తరువాత అని డివైడ్ చేయాలి అంటుంది కోలీవుడ్. ఎందుకంటే కూలీకి ముందు లోకేష్ చేతి నిండా చిత్రాలతో బిజీగా కనిపించాడు. ఇందులో రజనీ, కమల్ మల్టీస్టారర్, ఆమిర్ ఖాన్ తో సూపర్ హీరో ప్రాజెక్ట్, ఖైదీ సీక్వెల్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కూలీ బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో వీటన్నింటి నుంచి లోకేష్ బయటికి వచ్చినట్లు ప్రచారం సాగింది. ఇంతలో లోకేష్ హీరోగా సినిమా ప్రారంభం కావడంతో ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినట్లు టాక్ మొదలైంది. అయితే ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ గా తేలిపోయాయి. ఎందుకంటే కూలీ తరువాత లోకేష్ కనగరాజ్ చేయాల్సిన సినిమా ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ లో ఉంది. అదే ఆమిర్ ఖాన్ తో లోకేష్ ప్లాన్ చేసిన సూపర్ హీరో ప్రాజెక్ట్. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని బాగా ప్రచారం సాగింది. కానీ ఆమిర్ ఖాన్ అలాంటిది ఏమీ లేదని, త్వరలో లోకేష్ తనకు కథ చెప్పేందుకు ముంబై వస్తున్నాడని చెప్పాడు. ఈ ఏడాది సితారే జమీన్ పర్ చిత్రంతో బాలీవుడ్ కు కంబ్యాక్ ఇచ్చాడు ఆమిర్. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ డీల్ లేకుండా 250 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది. ఈ చిత్రం తరువాత రాజ్ కుమార్ హిరానీ మేకింగ్ లో ఆమిర్ ఖాన్ నటించాల్సిన దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆగిపోయినట్లు సమాచారం. ఇప్పుడు లోకేష్ చెప్పే సూపర్ హీరో కథ నచ్చిన ఆమిర్ ఖాన్ కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు మళ్ళీ మంచి రోజులొచ్చాయి. రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ధురంధర్ భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. అయితే ధురంధర్ విజయం అక్కడి అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ను ఇబ్బంది పెడుతోంది. అదెలా అంటే, స్పై మూవీ తీయాలి అంటే ధురంధర్ ను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్స్ వైఆర్ఎఫ్ కు సజెస్ట్ చేస్తున్నారు. పూరి డైరెక్టర్ ఆదిత్య ధార్ తీసిన ధురంధర్ ఇప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ 160 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇందులో ఇండియా నుంచే దాదాపు 130 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ధురంధర్ మొదటి భాగం బడ్జెట్ 140 కోట్లు ఇప్పుడు థియేటర్స్ నుంచే రాబట్టడంతో ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తున్నట్లు లెక్క. అయితే ధురంధర్ చూసి యష్ రాజ్ ఫిలిమ్స్ తాము తీయాల్సిన స్పై మూవీస్ ఎలా తీయాలో నేర్చుకోమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే యష్ రాజ్ సంస్థ స్పై యూనివర్స్ పేరుతో వరుసగా సినిమాలు తీస్తోంది. పఠాన్, టైగర్, వార్ చిత్రాలు ఇందులో నుంచి వచ్చినవే. కానీ రీసెంట్ రిలీజెస్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేశాయి. ధురంధర్ కు సీక్వెల్ కూడా ఉంది. వచ్చే ఏడాది మార్చి 19న ధురంధర్ 2 రిలీజ్ అవుతుంది. మొత్తంగా ధురంధర్ తో బాలీవుడ్ కు కావలసిన రణవీర్ సింగ్ కంబ్యాక్ జరిగింది. ధురంధర్ 2 కూడా విజయాన్ని అందుకుంటే రణవీర్ సింగ్ కొత్త చిత్రం డాన్ 3 పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉంటాయి. వచ్చే ఏడాది డాన్ 3 సెట్స్ పైకి వెళుతోంది. మార్చి 27న రామ్ చరణ్ కొత్త చిత్రం పెద్ది రిలీజ్ ఉంది. ఆల్రెడీ అందుకు సంబంధించిన ప్రమోషన్ మొదలైంది. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్స్ తర్వాత చరణ్ నటిస్తున్న మూవీ కావడం పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో పెద్ది ఫ్యాన్స్ జోష్ మీదున్నారు. కానీ ఈ సినిమాను అన్ని వైపులా రౌండప్ చేస్తున్నారు పాన్ ఇండియా హీరోలు. ముఖ్యంగా బాలీవుడ్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ధురంధర్ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ కు రెడీ అవుతోంది. మొదటి భాగం విజయం సాధించడం, పైగా ఆదిత్య ధార్ లాంటి సక్సెస్ఫుల్ మేకర్ హ్యాట్రిక్ పై ఉండడంతో ధురంధర్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పెద్ది రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు విడుదలవుతోంది. సీక్వెల్ కు టాక్ కలిసొస్తే మాత్రం బాలీవుడ్ లో పెద్ది కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ధురంధర్ సీక్వెల్ మాత్రమే కాదు, పెద్దికి అసలు సమస్య కేజీఎఫ్ హీరో యష్ నటిస్తోన్న కొత్త సినిమా టాక్సిక్ తో ఉంది. ఈ చిత్రం కూడా మార్చి 19న రిలీజ్ అవుతోంది. పెద్దికి వారం రోజుల ముందే టాక్సిక్ రిలీజ్ అయినా ఆ ఇంపాక్ట్ మాత్రం తరువాతి వారం రిలీజ్ అయ్యే పెద్దిపై చాలానే పడనుంది. వీటన్నిటికీ మించి టాలీవుడ్ లోనే పెద్దికి కాంపిటీషన్ ఉంది. అదే నాని నటిస్తోన్న న్యూ మూవీ ప్యారడైజ్.
దసరా డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇది. కాకపోతే పెద్ది రిలీజ్ కు ఒక రోజు ముందు రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ప్యారడైజ్ రిలీజ్ డౌట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నా నాని మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు. మొత్తంగా పెద్దిని పెద్ద హీరోలందరూ బాగానే రౌండప్ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.